మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే. ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే లక్ష్యం. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, ఏ పార్టీతోనూ పొత్తులుండవు. రాజకీయాల్లో తేల్చుకునేందుకే వచ్చా. మదురై సభలో టీవీకే అధినేత విజయ్ నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. సభకు భారీ ఎత్తున వచ్చిన ప్రజానీకం అంటూ లక్షలాది మంది వచ్చి నిన్న సభకు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా ఆగలే. 400 మంది గాయాలైనట. నిన్న ఒకరు చనిపోయారట. తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే అని తమిళిగ వెట్రి కలగం అధినేత సినీ నటుడు విజయ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తరిమి కొట్టడమే తమ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గురువారం మదురై సమీపంలో జరిగిన పార్టీ ద్వితీయ మహానాడుకు భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విపరీతమైనటువంటి జనం వచ్చారు. రెండో విషయం ఏంటంటే, తమిళనాడులో ఎంత క్లారిటీ ఉందో చూడు. అక్కడ బీజేపీ ఎంట్రీ కావాలని శతవిధాల ప్రయత్నం చేసి అన్నా డిఎంకేని ఖతం చేసింది. అన్నా డిఎంకేని డిస్టర్బ్ చేసి, ఆ నిత్యల్ని ఆగం చేసి, పన్నీర్ సెల్వాన్ని నిలగొట్టి వీళ్ళందరినీ డిస్టర్బ్ చేసింది. జయలలిత పార్టీని డిస్టర్బ్ చేసి ఎంటర్ కావాలని బీజేపీ చూసింది. తెలివిగా తమిళ ప్రజలు కొత్త పార్టీని పుట్టించారు విజయం రూపంలో. ఉంటే ఆడ తమిళ పార్టీలో ఇంకోనికి ఛాన్సే లేదు. కాడ ఈ నేషనల్ పార్టీలు వాళ్ళతో పొత్తు పెట్టుకొని మాకేమైనా 1-2 వస్తే చూడండి అని అనుకోవాలి. అంటే తమిళ ప్రజలు అక్కడ గ్యాప్ను ఎంత తొందరగా ఫీల్ చేసిరో చూసుకోరు. బాగా చైతన్యం